ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా శ్రీనగర్ కాలనీ, నాగార్జున నగర్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ సంక్షేమ పథకాలనే కాదు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను కూడా రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్తే రేవంత్ తెలంగాణ, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ప్రజలందరూ కారే కావాలి, సారే రావాలంటున్నారని తెలిపారు. భారీ మెజారిటీతో మాగంటి సునీత గెలుపు ఖాయమంటున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. కూడా బీఆర్ఎస్కి మొగ్గుగానే ఉంది. ప్రతి ఒక్క ఇంటింట కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే కొన్ని సర్వేలు రావడం జరిగింది. ఆ సర్వే ప్రకారం కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం కూడా సాధిస్తుంది అంటూ కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా తెలియజేశారు. మనతోని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఇప్పటికే అపార్ట్మెంట్ వాసులు కానీ, కాలనీ వాసులు కానీ ప్రతి ఒక్కరికి ఇంటింట ప్రచారం చేసింది. మంచి స్పందన కూడా వస్తుంది. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం, ఏ సర్వే చూసినా కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అంటుంది మేడం, ఏమంటారు మేడం దానికి? ఎవరిని కదిలిచ్చినా కూడా చదువుకున్న యువతను కావచ్చు, ఏ వర్గాన్ని కదిలిచ్చినా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా జనరల్గా అపార్ట్మెంట్లలో అలో చేయరు. అట్లాంటిది వాళ్ళే పిలిచి రండి, మేము మీతో ఉన్నాము, సునీత గారిని గెలిపించుకుంటాం, కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్ర ప్రతిష్ట దిగజారుస్తున్నారు. ఇక్కడ ఉన్నదంతా భ్రష్టు పట్టించేసిండ్రు. హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండింది. అట్లాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాండ్ ఇమేజ్ అంటే కూడా తగ్గేటట్టు చేసి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేది చాలామంది యంగ్స్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత కులాల వారిగా, వర్గాల వారిగా చూసుకున్నా కూడా, ఏ వర్గాన్ని చూసినా కూడా, ఎవరిని చూసినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలు చెప్పి మోసం చేసిందనే ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది పెద్ద ఎత్తున. అందుకని వేరే పార్టీ నుండి పెద్ద ఎత్తున చేరుతూ ఉన్నారు. ఈరోజు నేనైతే దాదాపుగా ఒక 200-300 మంది వాళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు వేరే పార్టీ నుండి. లేదు, కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ రావాలి అనేది స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్ పరిస్థితి ఎట్లా అనేది హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఉదయం 9 గంటలైతే పవర్ కట్ ఉండేది, సాయంత్రం 4 అయితే పవర్ కట్ ఉండేది, మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్. ఓవరాల్గా హైదరాబాద్లో రోజుకు 4 గంటల పవర్ కట్ ఉండేది. ఎక్కడ చూసినా ఇన్వర్టర్స్ కానీ ఇవన్నీ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. కేసీఆర్ గారు తెలంగాణ వస్తే అసలు అంధకారం అవుతుంది అన్నారు. అట్లాంటిది కేసీఆర్ గారు ఎంతో కృషి చేసి అటు అగ్రికల్చర్ వాళ్ళకి కానీ, ఇటు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కానీ, పరిశ్రమల వాళ్ళకి కానీ పవర్ ఇబ్బంది లేకుండా 24 గంటల పవర్ ఇచ్చున్నారు. కేసీఆర్ ఉన్న రోజులు పవర్ కట్స్ లేకుండే, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక పవర్ కట్స్ స్టార్ట్ అయినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఇన్వర్టర్స్ పెట్టుకోవడము, ఇదంతా మేము వెళ్తున్నప్పుడు కాలనీ వాళ్ళందరూ మెన్షన్ చేస్తున్నారు. అన్నిటికైనా ముఖ్యంగా ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇంటికి 250 యూనిట్స్ పవర్ ఇస్తున్నారు. ఎవరిని కదిలిచ్చినా ఫ్రీ పవర్ అన్నారు కదా, ఏ ఇంటి వాళ్ళని కదిలిచ్చినా మాకు రాలేదని చెప్తా ఉన్నారు. ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదనేది స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాము, ఏపిస్తాము, సునీతమ్మని గెలిపిస్తామని మాటిస్తాం. ఈ ప్రభుత్వంలో ఒకరికి పడక వాళ్ళే ప్రజాపాలన కాదు పంపకాలన పాలన చేసుకుంటున్నది అందరికీ అర్థమైంది. అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి, ఈరోజు 4 లక్షలకు సంబంధించిన జూబ్లీహిల్స్ ఓటర్లు వేస్తే ప్రతి ఓటు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆలోచన ప్రతిబింబిస్తుంది. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కోటేయమని కోరుతా ఉన్నాను. మేడం, ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే అధికార పార్టీలోకి అందరూ పార్టీ మారుతారు, కానీ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్కే మేము పోతామని కూడా ఇప్పటికే కొన్ని 100 మంది కూడా డైలీ జైనింగ్ జరుగుతుంది మేడం, దాని గురించి ఏమంటారు మేడం? గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పనితీరు గమనించున్నారు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పనితీరు గమనించున్నారు. ఏ విధంగా అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నికల కన్నా ముందు ఏ విధంగా మాట ఇచ్చారు, ఏ విధంగా మోసం చేశారు అనేది. మహిళల్ని మోసం చేశారు, యాదవులను మోసం చేశారు, గౌడ్స్ని మోసం చేశారు. అంటే గొర్రెల పథకాన్ని అటకెక్కిచ్చారు, గౌడ్స్కి సంబంధించి అటకెక్కిచ్చారు. ఈరోజు మహిళలకు సంబంధించి కోటీశ్వరుని పేరుకి తప్పిస్తే ఒక్కరికి కూడా ఒక గ్యాస్ సిలిండర్ రాలేదని చెప్తున్నాను. మహిళా సోదరులను అడిగితే గ్యాస్ సబ్సిడీ ఒక్కరికి రాలేదని చెప్తా ఉన్నారు. ఇట్లా ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా లాస్ట్కి చివరికి రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు కూడా కనీసం ఆ బెనిఫిట్స్ రాకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక్కరిని కాదు, అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంలో బాధితులే. కాబట్టి అందరు కూడా కోరుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వెనక్కి రావాలి, బీఆర్ఎస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది. కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయ్యి కండువా వేసుకొని తిరుగుతున్నారు పిల్లలందరూ. మేడం, చివరిగా కేసీఆర్ గారికి ఎంత మెజార్టీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? 50,000 పైన రావాలనుకుంటున్నాం. మేము చూస్తున్న పరిస్థితి, నేను ఒక సర్వే రిపోర్ట్ చూసినాం. నిజంగా వాస్తవం చేశాడు ఆయన, వాస్తవంగా చేశాడు. ఎవరిని కదిలిచ్చినా అదే చెప్తున్నారు. నేను ఒక పెద్దమ్మ చెప్పింది, నేను మీతో షేర్ చేసుకున్నా. 20,000 కట్టించుకున్నారు నీళ్ళ కోసం అని. పెన్షన్ రావట్లేదు నాకని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ ఇబ్బందులు లేకుండా అనే ఫీలింగ్ వచ్చింది. 50,000 పైచలకు మెజార్టీ వస్తుందని నమ్మకం. కంటి వెలిగే కాదు,
ఆయన ఒకటి ఆలోచన ఏముంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కేసీఆర్ చేసిన ఏ పథకాన్ని కూడా కంటిన్యూ చేయొద్దు. అందుకే కేసీఆర్ కిట్ తీసేశారు, న్యూట్రిషన్ కిట్ తీసేశారు, బతుకమ్మ చీరలు తీసేశారు, రంజాన్ తోఫా తీసేశారు, క్రిస్మస్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళం అది తీసేశారు, రంజాన్కి ఇఫ్తార్ విందులు ఇచ్చేవాళ్ళం తీసేసేవారు. అంటే ఏది చూసినా కేసీఆర్ గుర్తుకొస్తాడనే భయం వాళ్ళలో ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ ఇవి రెండు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తూ ఇవి రెండు మంచి పథకాలు, ప్రజలకు మంచి మేలు జరిగిన పథకాలు కాబట్టి ఇవి రెండు నేను కంటిన్యూ చేస్తాను పేరు చెప్పిన గొప్పతనం కేసీఆర్ గారు. కానీ మరి ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈరోజు తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తుండే. ఈరోజు దాని ఆరోగ్యశ్రీ బిల్స్ మీరు ఇవ్వట్లేరు, ఆరోగ్యశ్రీ బిల్స్ రిలీజ్ చేయండి అని హాస్పిటల్ వాళ్ళందరూ మొత్తుకుంటారు. అంటే కేసీఆర్ గారి నిశాన ఉండొద్దు, రాజశేఖర రెడ్డి గారి నిశాన ఉండొద్దు అని చూస్తున్నట్టు తప్పిస్తే ఆ పథకాల వల్ల ఎంతమంది పేదవాళ్ళకి మేలు జరిగింది అనేది ప్రభుత్వం చూస్తలేదు. ఇది ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్కి మొగ్గు చూపాయి. ఎక్కడ చూసినా కూడా కంపల్సరీ బీఆర్ఎస్ విజయం ఖాయమంటున్నారు. అటు అపార్ట్మెంట్ వాసులు కానీ ఇటు కాలనీ వాసులు కానీ అందరూ కూడా మాగంటి సునీత గోపీనాథ్ విజయం పక్కా అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో టీ న్యూస్, అరవింద్, హైదరాబాద్.